అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆల్పు నక్షత్రాలు. ఈరోజు మనం వాడపల్లిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. స్వామివారు స్వయంభుగా ఎర్రచందనంలోనే లభ్యమైన స్వయంభు క్షేత్రం. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలన్నది ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోన తూర్పుగోదావరి జిల్లాలోన ఆత్రేయపురం మండలంలోన వాడపల్లి అనే గ్రామంలోన స్వామివారు వెలిసారండి. ఈ క్షేత్రానికి చేరుకోవాలనుకుంటే గనక రావులపాలెంకి 10 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రికి 25 కిలోమీటర్ల దూరంలోను ఈ క్షేత్రం కలదండి. ఇక్కడ సమీపంలో ఉన్న గౌతమి నది ఒడ్డున పచ్చని పొలాల మధ్య ప్రశాంత వాతావరణంలోన అద్భుతమైన స్వామివారు లభించారు. ఇక్కడ స్వామివారు ఎర్రచందనం చెట్టు లోపల శంఖ చక్ర గదాధరుడే లక్ష్మీ సహితుడే దివ్యమంగళ స్వామివారి విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చండి. ఈ ఆలయ ప్రవేశం సకల పుణ్యప్రదం. ఈ ఆలయం అతి ప్రాచీనమైనది. పూర్వకాలంలోన నౌకాపురంగా పిలిచేవారు. తర్వాత కాలక్రమేణా వాడపల్లిగా మారింది. గతంలో గజేంద్రుడు అనేటటువంటి వ్యాపారి దేశ విదేశాలకు నౌకల ద్వారా సరుకును రవాణా చేస్తూ ఉండేవాడు. ఒక రోజున నది ఉప్పొంగింది తుఫాను కారణం చేత నది పొంగడంతో నది ఒడ్డున ఉన్నటువంటి ఓడలన్నీ నదిలో కొట్టుకుంటూ పోయాయి. అది చూసి భయపడినటువంటి వ్యాపారి స్వామివారిని వేడుకుంటారు. నదిలో మునిగిపోయినటువంటి మిమ్మల్ని కూడా నది ఒడ్డుకు తీసుకువస్తానని, అలాగే తన ఓడలను కూడా నది ఒడ్డుకి తీసుకురమ్మని చెప్పి ప్రాధేయపడతారు. కొంతసేపటి తర్వాత తుఫాను చల్లబడుతుంది. అలాగే కొట్టుకుపోయిన ఓడలు కూడాను నది ఒడ్డుకి చేరుకుంటాయి. అలాగే స్వామివారి గుడి కూడాను నదిలోంచి బయటకు వచ్చిందంట. అది చూసి ఆనందంతో పరవశించిపోయినటువంటి గజేంద్రుడు తన మాట ప్రకారం స్వామివారికి కొంతకాలానికి గుడి కట్టి, అలాగే స్వామివారికి వజ్ర వైడాలతోటి స్వామివారిని అలంకరించారని ఇక్కడ స్థల పురాణం. అంతేకాదండి, ఇక్కడ స్వామివారి విగ్రహం మనం చూడడానికి శిలాపలకం కింద కనిపిస్తుంది. నిజానికి అది శిలాపలకం కాదు, ఎర్రచందనం చెక్కండి. ఎర్రచందనంతో తయారు చేసినటువంటి స్వామివారి విగ్రహము. ఇక్కడ స్వామివారు ఎర్రచందనంతో ఎడమ చేతిలోన గదను ధరించి స్వామివారికి భక్తులకి దర్శనం ఇవ్వడం అన్నది ఇక్కడే స్థల పురాణం. భక్తులకు దివ్య అనుభవం కలిగిస్తున్న ఈ క్షేత్ర విశిష్టల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడి స్థల పురాణం ప్రకారం శనక సనందనాథులు అనేటటువంటి ఋషులు బ్రహ్మదేవుడి యొక్క కుమారులు. వీరి వయసు 5 సంవత్సరాలుగానే ఉంటుంది. ఎప్పటికీ వీరు బాలు రూపంలోనే ఉంటారు. అటువంటి మహర్షులు ముల్లోకాలను తిరుగుతూ భూలోకాన్ని కూడా సందర్శించడానికి వచ్చారంటండి. ఇక్కడ పెరుగుతున్నటువంటి పాపాలను చూసి వెంటనే శ్రీహరి వద్దకు వెళ్ళి భూలోకంలో పెరుగుతున్న పాపాలను గురించి వివరించి వాళ్ళ పాపాల విముక్తి నిమిత్తం ఏదైనా చేయమని కోరగా, సమయం వచ్చినప్పుడు నారదుడి ద్వారా తన బాధ్యత నెరవేరుతుందని సనక సనందనాథులకు శ్రీ మహావిష్ణువు అభయమిచ్చారంటండి. ఆ మాట ప్రకారం స్వామివారు గంగమ్మ జన్మస్థలం అయినటువంటి నాసిక్ త్రయంబకేశ్వరంలోన స్వామివారిని దేవతలు పూజిస్తూ ఉండేవారట. సమయం వచ్చినప్పుడు స్వామివారు ఎర్రచందన వృక్షంలోన సతీ సమేతంగా ప్రవేశించి గౌతమి నది ఒడ్డుకి చేరుకున్నారు. ఆ నదిలో కొట్టుకొస్తున్నటువంటి వృక్షంని గమనించి ఎన్నోసార్లు ఆ చెట్టుని నది ఒడ్డుకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశారంట. కానీ ఆ నదిలోకి వెళ్ళంగానే ఆ చెట్టు అమాంతం అదృశ్యమయ్యేదంట. అలా ఒక్కోసారి కనిపించడము, ఆ చెట్టుని తీసుకురావడానికి ప్రవేశించిన ప్రతిసారి ఆ నదిలో ఉన్నటువంటి వృక్షము మాయమవుతూ ఉండేదంట. అది చూసి గమనించి అక్కడ ఉన్నటువంటి జనాలకి ఏం అర్థం కాలేదంట. కొంతకాలం తర్వాత ఒక రోజున వృద్ధ బ్రాహ్మణుడికి ఒక కలలో స్వామివారు కనిపించారట. స్వామివారు ఎక్కడైతే ఆ నదిలోన కృష్ణ గరుడ పక్షి ఎక్కడైతే వాలి ఉంటుందో అక్కడ స్వామివారు ఒక చెట్టు రూపంలోన స్వామివారు వెలుస్తానని ఆ వృద్ధ బ్రాహ్మణుడికి కలలో కనబడి మాయమయ్యారట. ఇదంతా గమనించిన బ్రాహ్మణుడు ఆ ఊరి జనానికి చెప్పగా వెంటనే ఆ తెల్లవారుజామునే ఆ ఊరి జనమంతా శుచి శుభ్రతతో ఆ నది ఒడ్డుకి చేరుకున్నారట. తెల్లవారుజామున కృష్ణ గరుడ పక్షి ఆ నది ఒడ్డున ఒక చోట వాలి ఉందంట. వెళ్ళి ఆ ప్రదేశాన్ని తిలకించగా ఒక వృక్షం కనిపించిందంట. ఆ వృక్షాన్ని నది ఒడ్డుకి తీసుకురాగానే నారదుల వారు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలోన అక్కడికి చేరుకున్నారట. ఆ వృద్ధ బ్రాహ్మణులో ఉన్నటువంటి నారదుడి ఆదేశానుసారం ఒక ప్రావీణ్యం ఉన్నటువంటి శిల్పి చేత ఆ వృక్షాన్ని తెరిచారట. ఆ వృక్షాన్ని తెరిచిన తర్వాత స్వామివారు ఎర్రచందనం రూపంలోన చెట్టు లోపల శంఖ చక్ర గద ఆభరణులై సతీ సమేతంగా ఎర్రచందనంలో ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ మరొక వింత ఏంటంటే స్వామివారి కుడి హస్తము అభయహస్తంతో ఉండగా ఎడమ హస్తము గదను పట్టుకొని ఉంటుందండి. గదాధరుడే స్వామివారి ఇక్కడ మనకి దర్శనమిస్తారు. అటువంటి దివ్యమంగళ రూపాన్ని మనం కూడా దర్శనం చేసుకుందాము.
వెంటనే అక్కడ స్వామివారికి పూజాది కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారంటండి. తర్వాత నారదుల వారు అదృశ్యమయ్యారు. కొంతకాలం గడిచిన తర్వాత 1700 సంవత్సరంలోన తుఫాను కారణం చేత గజేంద్రుడు అనేటటువంటి నౌక వ్యాపారి నదుల ఓడలు కొట్టుకుపోవటము, అలాగే ఆ ఓడను ఒడ్డుకు తీసుకురావటము, తన కోరిక నెరవేరిందని సంతోషంతో స్వామివారికి 1759 సంవత్సరంలోన 275 ఎకరాలను వజ్ర వైడూర్యాలతోటి స్వామివారికి విరాళంగా సమర్పించారంటండి. అలా ఈ క్షేత్రము సంస్కృతంలోన నౌకపురిగా, తర్వాత ఓడపల్లిగా, ఆ తర్వాత వాడపల్లిగా రూపాంతరం చెందిందండి. అంతేకాదండి, స్వామివారికి ఏదైనా కోరిక కోరుకుంటే 7 వారాలు నెరవేరుతుందండి. ఇక్కడ స్వామివారికి శనివారాలు చాలా ప్రత్యేకత. శనివారం రోజున వేలాది మందులు వస్తూ ఉంటారండి. ఇదేనండి వాడపల్లి వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి మా తదుపరి వీడియోని కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. థ్యాంక్ యూ.